వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. చల్లటి సాయంకాలం వేళ వర్షం కురుస్తుంది. అక్కడ ఏం తిందాము, పకోడీలు తిందామా, మిర్చి బజ్జీలు తిందామా, లేకపోతే మన సమోసా చాట్ లాంటివి తెచ్చుకుందామా అని అన్నీ ఆలోచించి వద్దు జంక్ ఫుడ్ వద్దు, ఏదైనా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం. ఇక నేను ఇన్స్టామార్ట్ ఓపెన్ చేసేసి అందులో ఫిష్ ఆర్డర్ చేసేసిన. ఫిష్ ఫ్రై అయితే చేసేసుకొని వేడి వేడిగా తిందాం అనుకుంటున్నాం. So come on, let's go prepare fish. ఫస్ట్ అయితే ఈ ఫిష్ 2 సార్లు మంచిగా కడిగేసుకున్నా. ఆల్రెడీ 2 టైమ్స్ కడుక్కున్నా గైస్. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసేసి కూడా ఒక్కసారి కడిగేస్తున్నా. ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటారు చాలామంది. నేను ఆల్రెడీ నీట్గా కడిగేసుకున్నా కాబట్టి లాస్ట్ ఒకసారి మంచినీళ్ళతో కడిగేస్తున్నాను అనమాట. నీళ్ళన్నీ వంపేసి ఇందులో అన్ని మసాలాలు వేసేసుకుంటా. మంచిగా ఫుల్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి గైస్. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఫిష్లో బాగుంటుంది. దాని తర్వాత కొంచెం పసుపు వేస్తున్నా. జస్ట్ అల్లం ఎర్రగడ్డ, పసుపు, కారం కూడా మంచిగా మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి. నేను ఇవాళ కొంచెం స్పైసీగానే చేసుకోవాలనుకుంటున్నా, అందుకే మంచిగా దబాంచి కారం వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ చేపలలో ఆల్రెడీ ఉప్పు ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసిన. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఫస్ట్ ఈ పేస్ట్ రెడీ చేసుకుంటారు, ఆ తర్వాత చేపలను అద్దుతారు. యూ కెన్ డూ ఇట్ ఐదర్ వే. ఐఎమ్ కన్వీనియంట్ విత్ దిస్ వే. ఒకవేళ నాకు ఇది కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది అనుకో మసాలా ఇంకేసుకుంటా. యాక్చువల్గా ఈ ఫిష్ ఫ్రైలో మాత్రం జనరల్గా ఉప్పు కారం వేస్తేనే చాలండి టేస్ట్. స్పెషల్గా మళ్ళీ గరం మసాలాలు అవన్నీ వేసే అవసరం ఉండదు. ఉప్పు కారం మంచిగా పట్టిస్తే అదే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలంతా మంచి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఇవాళ నేను ఏం చేస్తానంటే కొంచెం ఫ్రీజర్లో పెడతా ఒక హాఫ్ అన్ అవర్, సో దట్ బాగా పడుతుంది మసాలా. టైం లేదంటే మీరు ఒక 15 మినిట్స్ సైడ్లో పెట్టుకొని కూడా చేసేసుకోవచ్చు. మంచిగా మసాలా పెట్టి వేడిగా కాల్చుకొని చల్లగా ఉన్నప్పుడు వాతావరణం తింటే మజానే వేరు. చూసారా మసాలా అయితే మంచిగా పడుతుంది, మంచి రుద్దుకోవాలి. ఇలా మంచిగా. సో దీంట్లో కొంతమంది లెమన్ కూడా పిండుకుంటారు ఫ్లేవర్ కోసం, కొంతమంది కాల్చిన తర్వాత లెమన్ వేసుకుంటారు, మీ ఇష్టం. నేను జనరల్గా ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఇవాళ అయితే నాకు వేయాలనిపిస్తలేదు, నాకు కొంచెం బాగా స్పైసీగా తినాలనిపిస్తుంది. సో అందుకే ఇవాళ నేనేం లెమన్ పిండట్లేదు. ఆల్రెడీ ఒకసారి డీటెయిల్డ్ ఫిష్ ఫ్రై వీడియో చేసిన నేను నా ఛానల్లో. ఇది జనరల్గా ఇప్పుడు ఎట్లాగో చేసుకుంటున్నాం కదా అని ఒక్కసారి మీకు కూడా చూపెట్టేస్తున్నా. ఓకే గైస్, దీన్ని అయితే నేను మంచిగా ఫ్రీజర్లో పెడతా మూత పెట్టి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి నూనె వేడి చేసి కాల్చుకొని తినేద్దాం ఫ్రై చేసి.
ఫిష్ అయితే రెడీ అయిపోయింది గైస్, తింటున్నాం మేము. కొంచెం ఇవాళ నాకైతే స్పైసీగా కరకరలా అట్లా తినాలనిపిస్తుంది, అందుకే చేసుకున్నా. కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, ఇవి చిన్న చిన్నగానే ఉన్నాయి. కొంచెం నిమ్మకాయ పిండుకొని మీరు తినచ్చు. ఇది పప్పుతో కూడా తినచ్చు, మేము ఇవాళ పప్పు చేసినాం, పప్పుతో కూడా తినచ్చు. ఫిష్కి ఉన్న మసాలా ఇది ఉంది కదా, ఈ కార్నర్స్ ఇట్లా మాడితే నాకు ఇష్టం, కరకరలాడుతూ ఉంటుంది. తిని చూద్దాం ఎట్లుందో. చిన్న చిన్న గైస్ చూసారా, ఇలా ముళ్ళులు ఉంటాయి. పోయినసారి అయితే మొన్న వీడియో తీయలేదు కానీ ఆ రోజు అపోలో ఫిష్ ఆర్డర్ చేసినుండే, అందులో ముళ్ళులు ఉండవు. దాని టేస్ట్ అంటే ఈ టేస్ట్ బాగుంది. నాకు ఎందుకు టేస్ట్ అంత బాగాలేదు. అపోలోది బయటనే కొంచెం, బయటనే కాదు అదో ఆర్డర్ పెట్టేసిన ఇదే టేస్ట్ ఉంటుంది. నేను ఆ రోజు కూడా చెప్పాను, గుర్తుందా? ఫ్రై వల్ల ఈ బోన్స్ వల్ల ఎక్కువ టేస్ట్. అది కర్రీలా చేసి తిన్నాం బాగానే. లోపల మంచిగా ఇట్లా మెత్తగా ఉడికింది, బయటేమో క్రిస్పీగా ఉందన్నమాట. కొంచెం కొంచెం ఇవాళ కావాలని కొంచెం నేను కరకరలాడేటట్టు చేసుకున్నా గైస్. మసాలా కరకరలాడితే మజా వస్తుంది. బయట అయితే చల్లగా ఉంది, వేడి వేడి చేప. ఇంకేంటి విశేషాలు? మీ అందరు మంచుకున్నారా? నాకు కమెంట్స్ పెడితే కొంచెం, అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎవరు చేసుకోలేదు నాకు తెలియట్లేదు. మీరు లైక్ కొడితే కూడా నాకు చూపించదు ఎవరు లైక్ చేసిండ్రు అని. కమెంట్స్ పెడితే ఎవరు డిస్లైక్ చేశారు అరే నిజం కదా, ఎవరు లైక్ కొట్టిండ్రు ఎవరు డిస్లైక్ కొట్టిండ్రు మాకు అర్థం కాదనమాట. అట్లానే అని మీరు మీకు నచ్చకపోతే వీడియో చూడకండి, కానీ డిస్లైక్ అయితే కొట్టకండి. ఇది మనము ఇది అన్నం అంచుకు కూడా, అంటే పప్పు అంచుకి పెట్టుకొని తినచ్చు. స్టఫింగ్కి కూడా అంట. అత్తయ్య స్టఫింగ్ అంటుండు. స్టఫింగ్ అంటే ఏం తెలుసా అత్తయ్య? సోడా, లెమన్, మొయిటో. నీ పని చేపిస్తాగు. అత్తయ్య స్టఫింగ్కి మంచిగా ఉంటుంది ఫిష్ అంటుండు. ఈసారి వచ్చినప్పుడు సంగతి ఏందో అనుకోండి. మరి నాకు తెలియకుండా ఏమైనా చేస్తుండేమో, నాకైతే కనిపిస్తలే పాపం. కాకపోతే నాకు తెలియకుండా ఏమైనా చేస్తుండేమో. అత్తయ్య ఈ వీడియో చూసినాక నీ పని చేస్తాను. నీకే తెలీదు, తెలుసు. అవన్నీ పెట్టావు తంతను పడుతుంది. విన్నారా గైస్? పబ్లిక్లో నన్ను తంత అంటున్నాడు. వరుణ్ ఎంత మంచోడు అని అనుకుంటారు మీరు. అంటే పెళ్ళంటే అంటే తప్ప చెడ్డోడా మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీ అయితే చూసుకో ఇక. కాదు, పెళ్ళాన్ని తనంట కాంట్రవర్సీ అయిపోతాడు. చూసుకో ఇక, ఇవన్నీ నేను రా పెడతా వీడియో. ఆడితే నీ ఛానల్ మీద పడుతుంది నాకే. అందరూ వరుణ్ మంచోడు అనుకుంటారు. అట్లా ఎప్పుడు అనుకోవట్లేదు, నీ ముందు చెప్తున్నారు అంతే. పిల్లని తంతే బాగుంటుంది అంటుండు, చూసిండ్రా? అలాంటి నేను ఎందుకు తంతాను, నాకు తనాలనిపిస్తుంది. అదే తంతే ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఎవడో చెప్తే నేను ఎందుకు తంతాను? మా మహిళా మండలి వాళ్ళంతా, ఏ మండలం? మహిళా మండలంలో మహిళా శాఖ వాళ్ళందరూ వచ్చి నేను పని చేస్తారు నన్ను కొడితే. శాఖ మండలి అవన్నీ చూడండి గైజ్, అంత మంచోడు సాఫ్ట్ అని అనుకుంటారు, నన్ను అంతా అంటున్నాను. ఎండాకాలం అని నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, ఎండలు ఘోరంగా ఉంటున్నాయి. సాయంత్రం కొంచెం చల్లగా ఉంటుంది కానీ మళ్ళీ లేట్ నైట్ అయిపోతుంది. మా వీడియోస్ కోసం కూడా ఏమన్నా ప్లేసెస్ విజిట్ చేద్దామన్నా కానీ నాకు అస్సలు ఎండాకాలం అని సెట్ అవ్వట్లేదు. మీరు సమ్మర్లో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది మీరే చెప్పండి. అట్లీస్ట్ ఈ మే వరకు మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉంది కమెంట్ చేసి చెప్పండి. నాకైతే పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ఆల్మోస్ట్ 6 o'clock వరకు బయటకు వెళ్ళబుద్ధి అవుతలేదు. సాయంత్రం 6 o'clock వరకు అయితే బయటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు.
ఎండ చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుంది హైదరాబాద్లో. కానీ అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే ఎక్స్ట్రీమ్ వర్షం పడుతుంది, లేకపోతే ఎండ దంచి కొడుతుంది. ఎక్స్ట్రీమ్ హీట్ పడుతుంది. ఇక్కడ గ్లాస్ తెచ్చుకుండు, మీరు ఆలోచించండి. ఇక్కడ గ్లాస్ తెచ్చుకుండు, ఇక్కడ ఇది తింటుండు, మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. ఎవడైనా స్టీల్ గ్లాస్లో తాగుతాడా ఎప్పుడైనా? ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గ్లాస్లో తాగితే మా అత్తయ్యకి మా మామయ్యకి అందరికి దొరికిపోతాడు కదా. చూడండి, ఉట్టి వాటర్ మేము జనరల్గా వాటర్ బాటిల్లో తాగుతాం. గ్లాస్ ఎందుకు తెచ్చుకుండు అత్తయ్య? గ్లాస్ ఎందుకు తెచ్చుకుండినా? చూసారా, ఈ వీడియో మాత్రం వరుణ్ బుక్ చేస్తుంది గైస్. నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడైనా నిజస్వరూపం బయట పెట్టిన. అదో చూడండి, మెల్లగా తాగుతున్నాడు. వాటర్ అయితే అట్లా ఎందుకు తాగుతా? అది కోల్డ్ వాటర్, అది చిల్డ్ వాటర్. చూడండి, తాగుతూ దాన్ని తీసుకొని స్టఫింగ్ అని కూడా అన్నాడు. పాయింట్ టు బి నోటెడ్, యువర్ ఆనర్. మా దర్శని లాయర్ని పిలుస్తాను. మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. మొత్తానికైతే చల్లని సాయంకాలం వేళ ఈ వేడి ఫిష్ తింటే చాలా బాగుంది గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మేము ఇది తినేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం. ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి మాకు కూడా ఏం దోచట్లే, ఏం చేయాలో అర్థం కావట్లే. అందుకే మీరు ప్లీజ్ సజెస్ట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి. లేదు ప్రొఫెషనల్గా కూడా ఏమైనా స్టార్ట్ చేయాలంటే చెప్పండి. నేనైతే ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా నేను ఎక్కువ ఎప్పుడు చెప్పలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు. మీకు స్టిల్ అట్లాంటి వీడియోస్ కూడా ఏమైనా కావాలి, ఇంపార్టెంట్వి, కెరియర్ గ్రోత్కి సంబంధించినవి అట్లాంటివి మాట్లాడాలన్నా చెప్పండి, చేస్తాం. నాకు అర్థం కావట్లేదు మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలని. ఆ మధ్య ట్రావెలింగ్ అయితే కొంచెం బెటర్గా అందరు చూశారు, వ్యూస్ కూడా ట్రావెలింగ్కే ఎక్కువ వస్తున్నాయి. బట్ సమ్మర్ కాబట్టి నేను ట్రావెల్ చేయలేకపోతున్నా. సో మీరే చెప్పండి, ఓకేనా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.